ప్రపంచ క్యాన్సర్ దినోత్సవ సందర్భంగా విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు క్యాన్సర్ పై అవగాహన కల్పించే కార్యక్రమాన్ని ఒంగోలు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు డాక్టర్లు హాజరై క్యాన్సర్ బారి నుంచి తమని తమ కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలో, ఎలాంటి చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులకు వివరించారు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ ప్రశాంతి అండి. నేను గైనకాలజిస్ట్ని. ఈరోజు హెచ్పిఎస్ స్కూల్లో చాలా మంచి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేశారు. ఒక క్యాన్సర్ అవేర్నెస్ డే. ఈరోజు వరల్డ్ క్యాన్సర్ డే అని అంటాం. ఒక క్యాన్సర్ గురించి అవేర్నెస్ స్ప్రెడ్ చేయడానికి కోసం ఈ డేని మేము సెలబ్రేట్ చేస్తాం. సో హెచ్పిఎస్ స్కూల్ వాళ్ళు మంచి ఇనిషియేటివ్ తీసుకుని పేరెంట్స్కి, వాళ్ళ ఫ్యామిలీస్కి హెల్ప్ అయ్యేటట్టు డాక్టర్స్ అందరినీ ఒక కామన్ ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి పేరెంట్స్కి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలి అనే ఇంటెన్షన్తో ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేశారు. చాలామంది పేరెంట్స్ పార్టిసిపేట్ చేశారు అండ్ డిఫరెంట్ ఫీల్డ్స్ నుంచి మేము ఇక్కడ డాక్టర్స్ వచ్చున్నాం. పేరెంట్స్కి ఈ ప్రోగ్రామ్ చాలా హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. క్యాన్సర్ మనం ఫైట్ చేయాల్సిన నీడ్ ఎంతో ఉంది. మనకి ఇప్పుడు వరల్డ్లో తీసుకుంటే ఆల్మోస్ట్ 20 lakh న్యూ కేసెస్ ఎవ్రీ ఇయర్ యాడ్ అవుతున్నాయి, క్యాన్సర్ కేసెస్. మెయిన్గా ఇంత ఇన్సిడెంట్స్ మనకి పెరగటానికి రీజన్ ఏంటంటే మనం తినే ఆహారం, మన స్ట్రెస్, మన లైఫ్ స్టైల్, అదే కాకుండా జెనెటిక్ ఫ్యాక్టర్స్, ఫ్యామిలీ హిస్టరీ కూడా ఉంటాయి. సో ఇలాంటి థింగ్స్ మనం ఎర్లీగా ఐడెంటిఫై చేసుకోగలిగితే ట్రీట్మెంట్ మనకి ఇప్పుడు ఎన్నో ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయి. క్యాన్సర్కి డెత్ వరకు వెళ్లాల్సిన నీడ్ లేదు. నేను ఇందాక అన్నట్టు 20 lakh కేసెస్లో ఆల్మోస్ట్ 50% పేషెంట్స్ క్యాన్సర్స్తో చనిపోతున్నారు. ఇదే మనం ఎర్లీగా ఐడెంటిఫై చేయగలిగితే, ఆ అవేర్నెస్ పీపుల్లో కనుక స్ప్రెడ్ అయితే ఎంతో ట్రీట్మెంట్లో ఫెసిలిటీస్ ఉన్నాయి. పేషెంట్స్ బతికి బయటపడగలుగుతున్నారు. వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా హెచ్పిఎస్ స్కూల్లో క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి చాలామంది డాక్టర్స్ని ఒకే ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చారు. సో మేమందరం మా వాల్యుబుల్ టైం మీకోసం కేటాయించి క్యాన్సర్ని ఎలా ప్రివెంట్ చేయాలి అండ్ నేను మెన్స్ట్రల్ హైజీన్ గురించి, అంటే మనకి నెలలు ఉన్నప్పుడు మనం ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ నెలల గురించి మాట్లాడాలి. పీరియడ్స్ అంటే మాట్లాడకూడదు, అదేదో ఇది అని కాదు. అది జస్ట్ ఒక న్యాచురల్ ప్రాసెస్ అంతే. ఎప్పుడు హెసిటేషన్ ఉండకూడదు మెన్స్ట్రల్ సైకిల్ గురించి, నెలల గురించి మాట్లాడటానికి. ఈవెన్ ఫాదర్స్ కూడా మాట్లాడాలి. అది ఓన్లీ మదర్స్ పనే కాదు, ఫాదర్స్ కూడా దే హ్యావ్ టు టాక్ టు దేర్ కిడ్. ఎందుకంటే వాళ్ళకి నార్మల్ ఏంటి, అబ్నార్మల్ ఏంటి అన్నది తెలియాలి. మెన్స్ట్రల్ సైకిల్ గురించి వాళ్ళకి ఏం యూస్ చేయాలి, ఏం యూస్ చేయకూడదు, ఆ టైంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, మన బాడీలో వచ్చే కొత్త మార్పులు ఎలా ఉంటాయి, వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటాయి. మరి మనం మాట్లాడితేనే కదా వాళ్ళకి తెలిసేది. సో మేము ఇక్కడ ఉన్న ఇవాళ గ్యాదర్ అయింది ఒక గుడ్ కాజ్ కోసం. పీరియడ్స్ అంటే మేము మాట్లాడకూడదు, మేము ఇంట్లోకి రాకూడదు, కిచెన్లోకి రాకూడదు, మేము కొత్త బట్టలు వేసుకోకూడదు, ఇవన్నీ పాతకాలం మాటలు. టైం హ్యాస్ చేంజ్. ఇప్పుడు అలా ఏం లేవు. ఇవన్నీ జస్ట్ సూపర్స్టిషన్స్ అంతే. ఇంకా పేరెంట్స్ అంటే మా చిన్నప్పుడు ఉన్నాయి ఇవన్నీ. ఐ విష్ ఇప్పుడు వచ్చే కిడ్స్ ఎవరు ఇవన్నీ అండర్గో అవ్వట్లేదు. వాళ్ళకి ఇవేమీ వాళ్ళ పేరెంట్స్ చేయకూడదు, వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వాలి. దట్ ఈస్ జస్ట్ ఎ నార్మల్ ప్రాసెస్. అందరికీ నమస్కారం అండ్ గుడ్ మార్నింగ్. I am Dr. Sabha, psychiatrist from Lakshmi Hospital. So thank you for this opportunity from HPS management as well as the media persons who are giving us an opportunity to speak. Ippudu psychiatry ante everyone is thinking cancer awareness program lo what is psychiatrist doing atla question vastundi. But people forget that once cancer affects any family, we are not talking about only one person. Cancer affects any family. What happens to the aftermath? The person who has cancer is suffering, let's say depression. Then the family members are also going through depressive phase, and once the person is lost from cancer, the family undergoes grief. So as a psychiatrist, I am here to make people aware of the aftermath. What happens after a family gets affected by cancer? So many symptoms are there. Let's not talk about the symptoms. It's just that the stigma what comes with cancer, also the stigma associated with psychiatric illness which comes from cancer. I'm here to break the ice about that cancer, to break the stigma about that cancer. It was actually World Cancer Day. మనం రిఫరెన్స్ చేసుకొని పేరెంట్స్కి ఎప్పుడు కూడా డాన్స్లు ఇట్లాంటివి కాకుండా సోషల్ కాజ్ తోటి కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ఒక 4 members డాక్టర్స్ని పిలిచి, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్ అండ్ దెన్ సైకియాట్రిస్ట్
అండ్ దెన్ జనరల్ ఫిజిషియన్ వీళ్ళందరినీ పిలిచి పేరెంట్స్ అందరికీ క్యాన్సర్ గురించి, రెగ్యులర్గా వచ్చే మెన్స్ట్రువల్ సైకిల్ గురించి, ఇప్పుడు ఎందుకంటే 8th, 9th, 10th పిల్లలు వస్తారు మన దగ్గరికి. సో పెద్ద పిల్లలు వస్తున్నారు, పిల్లలకి వాళ్ళ మదర్స్కి ఏదైనా మన జనరేషన్లో ఉండే ప్రాబ్లమ్స్ వేరు, ఇప్పుడు జనరేషన్లో వస్తున్న ప్రాబ్లమ్స్ వేరు. సో వాళ్ళు ఎలాగ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవాలి డాక్టర్స్ దగ్గర నుంచి అనేది. సో వీటన్నిటికీ ఏంటంటే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి కనుక్కొని పేరెంట్స్ తీసుకొచ్చుకొని పిల్లలు చెప్పడం ఇవన్నీ చాలా రేర్గా జరుగుతాయి. సో దాని గురించి అని ఏంటంటే డాక్టర్స్ని మన దగ్గర పిలుచుకొచ్చి, ఈరోజు క్యాన్సర్ డే వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు, బట్ స్టిల్ ఐ కుడ్ మేక్ సమ్ టైమ్ ఫర్ దెమ్ అండ్ దే కుడ్ స్పెండ్ సమ్ టైమ్ ఫర్ అస్. సో వాళ్ళ దగ్గర నుంచి అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేయాలనేది మన స్కూల్ ఇంటెన్షను. డి అనేది ఎక్కువ దేనిలో దొరుకుతుందంటే ఎగ్ యోక్, మిల్క్, ఈ ప్రోడక్ట్స్లో దొరుకుతుంది. నెక్స్ట్ విటమిన్ ఈ ఎందుకు యూజ్ అవుతుంది అని అంటే, విటమిన్ ఈ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఫ్యాట్ అబ్జార్ప్షన్కి యూజ్ అవుతుంది అన్నమాట. విటమిన్ ఈ అనేది దేనిలో